శ్రీ బుచ్చిబాబు శివరాజు వెంకట సుబ్బారావు గారి సాహిత్య వ్యాస 31వ భాగం 16-11-20 టిఎస్ ఎలియట్ కవిని గురించి చెప్తున్నాడు. కవిత్వానికి వేస్ట్ ల్యాండ్ గురించి దాదాపు చెప్పి కవిత్వాలకి తత్వశాస్త్రానికి మతానికి దగ్గర సంబంధం ఉందని సాహితీ పరులు ఆమోదించిన విషయం. ఈ నమ్మికను పురస్కరించుకొని మహాకవులు కావ్యాలలో లీనమైన తత్వజ్ఞానాన్ని వెడగొట్టి పరామర్శించడం జరుగుతూనే మతం ఆదేశించిన నైతిక చింతన ఆధ్యాత్మిక విలువ షేక్స్పియర్ నాటకాలలో లేవు కనుక షేక్స్పియర్ని గొప్ప కవిగా అంగీకరించలేను అంటాడు టాల్స్టాయ్. వాల్మీకి, సోఫోక్లిస్, డాంటే, గోథే, కాళిదాస్, ఠాగూర్ వీరి కావ్యాలు తత్వజ్ఞానాన్ని పరిశీలించి తాత్విక చింతనని కవితలో ముడిపెట్టే సంప్రదాయం ఉంది. మతంలో నమ్మిక, రాజకీయవాదం పట్ల సానుభూతి, ఏదో ఒక తత్వం, సామాజిక పరిజ్ఞానం ఇవేవి కవికి అవసరం లేదంటాడు ఎలియట్. వీటి పట్ల అతని గురి విశ్వాసం ఉండి తీర సమాజం అతనికున్న స్థానాన్ని గురించిన జిజ్ఞాస పోగొట్టుకోకూడదు. కానీ తన వ్యక్తిగతమైన నమ్మకాలు, భావాలు, విశ్వాసాలు కవిత్వంలో దర్శనం ఇవ్వటం సమాజం సిద్ధం చేసి అమర్చి ఇచ్చిన తాత్విక స్వరూపాన్ని వదిలేసి సొంతంగా తనకు ఊహా సామ్రాజ్య తత్వాన్ని కల్పించుకొని అర్థం కాని కవిత రాసినందుకు బ్లేక్ కవిని దుయ్యబట్టాడు ఎలియట్. సమాజ స్వరూపంతో అన్వయం కుదరని ఒక సొంత తత్వం కల్పించుకొని చిత్రిస్తే ఆ చిత్రణ ఎవరికి అర్థం కాకుండా కవి తన కావ్యంలో ఎంతవరకు తాత్విక చింతన సాగించాలి అన్న విషయం గురించి నిర్దేశించే హక్కు మనకి లేకపోయినా విమర్శకుడు ఈ తాత్విక చింతనలో ఎంతవరకు నిమిత్తం పెట్టుకోవాలి నిర్ణయించుకొని కొన్ని గిరులు గీసుకోవాలంటాడాయన. కనుక కవితలో తాత్విక చింతన పట్ల అభిరుచి గల విమర్శకుడు అసలు కవితను విస్మరించి తమ స్వంత తత్వాన్ని కవికి ఆపాదించి విపరీత వ్యాఖ్యానం చేయటం అన్నా జరుగుతుంది. లేదా ఏ తత్వం జోలికి స్వచ్ఛమైన కవిత ఒకటి ఉన్నదంటూ ఆ కవి వెనక ఉన్న సంస్కృతిని, చరిత్రని, సమాజాన్ని విస్మరించి సంప్రదాయబద్ధమైన విలువలతో నిమిత్తం వదులుకొని గాజు మేడలు ఏకాంత జీవనానికి పూనుకోవటమైనా జరుగు. ఈ రెండు ప్రమాదకరమైన దృక్పథాలే అంటాడు ఎలియట్. ముఖ్యంగా ఆధునిక యుగంలో విజ్ఞాన శాస్త్రం ప్రబలి మత విశ్వాసం సన్నగిల్తో ఆధ్యాత్మిక చింతన సంప్రదాయం నెలకొల్పిన ఆరాధనాభావం అతీంద్రియ జ్ఞానాన్వేషణ మరుగుపడుతున్నట్టు గ్రహించి వాటిని వదలలేక ఏ కొత్త తత్వంలోకో జారి ఓదార్పు పొందుతున్నారు. మతంలోని ఉద్రేకాన్ని మాత్రం తీసుకొని దానితో మిళితమైన కర్మకాండని విసర్జించాలని కొందరి ప్రయత్నం. కావాల్సిన మనశ్శాంతి కవిత్వంలో చూరగొంటామని మరికొందరి, విజ్ఞాన శాస్త్రంలో కవిత్వం లేదా అని కొందరి ప్రశ్న. ఈ గందరగోళంలో కవితా ప్రపంచం సరిహద్దులు తారుమారై అదే మతంగా తత్వంగా తటస్థపడుతూ ఉండటం గమనించి ఎలియట్ మళ్ళీ సరిహద్దుల్ని గీసి సుస్థిరం చెయ్యాలనే గట్టి ప్రయత్నం చేశాడు. కొన్ని వాక్యాలు ఆయన చెప్పిన ఉదయం ఉద్రేకానికి ప్రస్ఫుటమైన స్వరూపం లేదని, భావానికి స్ఫుటమైన ఆకృతి ఉందని చెప్పుకుంటూ నిజానికి ఉద్రేకంలో కూడా స్పష్టమైన ఉద్రేకం, అస్పష్టమైన ఉద్రేకం అంటూ ఉంటాయంటారు. స్పష్టమైన భావ ప్రకర్షకి ఎంత బుద్ధి కుశలత అవసరమో స్పష్టమైన ఉద్రేకాన్ని ప్రకటించటానికి అంతటి బుద్ధి కుశలత అవసరమే. షేక్స్పియర్ నాటకాల్లో తత్వాన్ని వెదికేవాళ్ళు ఆక్షేపిస్తూ ఇలా అంటాడు ఎలియట్. షేక్స్పియర్ నాటకానికి అర్థం లేదు అనడం
పొరపాటైన షేక్స్పియర్ ఏ ఒక్క నాటకానికి అర్థం అంటూ ఒకటి ఉంది అని నేను అనుకోనంటాడు ఇలియట్. ఇది జీవితం అని భ్రమింపచేసేదే గొప్ప కవిత. షేక్స్పియర్, డాంటే, వర్జిల్, హోమర్, సోఫోక్లిస్ కల్పించిన జగత్తులోకి ప్రవేశించిన బుద్ధి బలం వల్ల ప్రకటించగలదేదో ఆ జగత్తులో ఉందనుకో. ఇందుకు కారణం స్పష్టమైన ప్రతి ఉద్రేకం బుద్ధి ద్వారా ప్రకటితమవడానికి అనువైందిగా ఉంది. ఈ వ్యాసం ముగింపులో ఇలియట్ ఇలా అంటాడు: తత్వానికి మతానికి బదులుగా ఎంచడానికి వీలు లేదు కవిత్వాన్ని. దాని పని వేరు, ఆ ప్రయోజనం రసానికి ఉద్రేకానికి సంబంధం కనుక బుద్ధి కుశలత తెలిసిన రీతిలో దాన్ని వ్యక్తం చేయటం సాధ్యం. మరొక చోట ఇలియట్ పరిశోధనకి పాండిత్యానికి లొంగని ఉదంత గొప్ప కవిత్వంలో కాస్తంతైనా ఉండితే మనకి ముఖ్యమైనది కూడా అది. కావ్యం సృష్టించబడగానే ఏదో ఒక కొత్త వస్తువు తటస్థపడు. దాని పుట్టుకని పూర్వం ఏం జరిగిందో పరిశోధించినంత మాత్రాన ఆ రహస్యమేమి బయటికి పడదు. బయట కడనప్పుడే దాని సృష్టిగా భావిస్తుంది. కవిత్వం కంటే జాతీయమైన కళ మరొకటి లేదు అంటాడు ఇలియట్. తన ప్రాంతంలో తన ప్రజలు కవి ప్రభావం తగ్గి కవిత్వం వెనకబడినప్పుడు ప్రతి ఒక్కరూ బెంగపడటం చాలదు. తన చుట్టుపక్కల ప్రాంతాలలో ఇరుగు పొరుగు వారు కవిత్వం ప్రాముఖ్యాన్ని కోల్పోయినా కూడా మనందరం ఖేదపడాలంట. ఈ వాక్యాలు ప్రతి ఒక్కరూ గమనించాలి. మళ్ళా తన చుట్టుపక్కల ప్రాంతాలలో ఇరుగు పొరుగు వారిలో కవిత్వం ప్రాముఖ్యాన్ని కోల్పోయినా కూడా మనందరం బాధపడాలి. ఈ వాక్యాలు అందరూ గమనించాలంట. మతం పట్ల నమ్మకం పోతోందని ప్రతివాడు అంటారు. మతంలో ముడిపడ్డ సున్నితమైన అనుభూతి దిగజారిపోతోందన్న విషయం వీళ్ళెవరూ గుర్తిస్తున్నట్లులే. మన పెద్దలు నేర్పిన దైవారాధనాభావం, కొన్ని విశ్వాసాలు మనలో లేకపోవటంలో విశేషం ఏం లేదు. వాళ్లకున్న ఆధ్యాత్మిక చింతన, తత్సంబంధమైన ఉద్రేకం మనలో లోపించటమే ఆధునిక యుగంలో నాకున్న పేచి. ఇప్పుడు మనకి ఒక నమ్మికలో విశ్వాసం కుదరకపోయినా ఆ నమ్మిక ఏమిటో అర్థం చేసుకోగలం. కానీ మత సంబంధమైన అనుభూతి మాయమైతే చరిత్ర ప్రారంభం నుండి మానవుడు సృష్టించిన భాషాభావాలు అర్ధరహితమైనవిగా కనపడతాయి. గొప్ప మాట. కవితాభావం, రసం దేశానికి యుగ యుగానికి మారినట్లుగా మత సంబంధమైన అనుభూతి కూడా మారుతూ ఉంటుంది. అది గ్రంథం మారకపోయినా అది పురుగొల్పే అనుభూతి మారుతుంది. ఇది మానవ జీవితం తప్పించుకోలేని అవస్థ. ఇవి జీవించటం గురించి కంటే మృతి చెందటం గురించి నేను ఎక్కువగా ఆదుర్దాపడ. ఏమో ముందు ముందు కవిత్వం ప్రేరేపించే ఉద్రేక భావం అన్ని దేశాల్లో మాయమైపోతాయేమో. అలా జరిగిన నాడు చాలామంది కోరుతున్నట్టు ఈ ప్రపంచమంతా ఒక్కటే అన్నది యథార్థమైపోతుందేమో అంట. 1944లో ఏది మహాకావ్యమనే విషయమై ఎలియట్ ఇచ్చిన ఉపన్యాసం చాలా ఉత్కృష్టమై ఆయన వ్రాసిన సాహితీ వ్యాసాలు గొప్పదిగా చెప్పుకోదగిన వ్యాసం కనుక ఆయన ఊహాబలం, శైలి, పటిమ, పాండిత్యం, విమర్శన కౌశలం, హాస్యం, ఉదాత్తభావ ప్రకర్ష, గంభీర భావాలను సోదాహరణంగా అమర్చి తర్కబద్ధంగా ముందుకు తీసుకు వెళ్ళగల చమత్కృతి, విశ్వ సాహిత్యం వర్ధిల్లాలన్న ఆవేదన, అంతర్జాతీయ దృక్పథం, ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని ప్రపంచ సాహిత్యానికి అన్వయింపచేసే తృష్ణని పాఠకుడిలో రేకెత్తించగల వైచిత్ర్యం
విషయం ఏది కాదో పరామర్శ, అదేదో తేల్చడం, స్వల్ప విషయాల పట్ల శ్రద్ధాసక్తులు, కవిత్వం పట్ల విమర్శ, అనురాగం, ఉద్రేకాన్ని గుబికించి పొంగి పొర్లకుండా నొక్కి పట్టే మానసిక శిక్షణ, నిజాయితీ చెప్పిన విషయాన్ని ఎవరికి వాళ్ళ దేశాల కవిత్వానికి కవులకు అన్వయించి పోల్చి చూసుకునే పటిమ రగల్చడం ఎలియట్ విమర్శలలో ప్రత్యక్షమయ్యే ఈ లక్షణాలన్నీ ఈ వ్యాసంలో కలిగి ఇప్పుడు ఆ వ్యాసంలో విశేషాలు విపులీకరించకాని పూనుకోవటం లేదులే. ఏది మహాకావ్యం అని ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం మాత్రమే చెప్తా. ఒక దేశపు నాగరికత పరిపాకం చెందినప్పుడు, కవి మనసు పరిపక్వం చెందినప్పుడు మహాకావ్యం అవతరిస్తుంది. పరిపాకం అంటే ఏమిటో పరిపాకం చెందని వాళ్ళకి చెప్పడం సాధ్యం కాదు. మనం ఎదిగి పరిపక్వత కలిగి ఉంటే ఆ లక్షణాన్ని వెంటనే గుర్తిస్తాం. పరిపక్వమైన భాషతో పాటు పరిపక్వమైన వేషభాషలు, చేష్టలు, అలవాట్లు కూడా ఉండవు. గతాన్ని గురించి విమర్శనాత్మకమైన జిజ్ఞాస ఉంది. ప్రజలలో వర్తమానం పట్ల విశ్వాసం కుదుర్చుకో, భవిష్యత్తు గూర్చి అనుమానాలు ఉండకు. కవికి కవులను గురించి తెలుసుడు. అతని వెనక ఉన్న సంప్రదాయంతో మనకి పరిచయం కూడా ఉంది. ప్రజామోదం పొందిన శైలిలో ఆయువు పట్టు కవి స్వంతం చేసుకోవాలి. అలాగే సిద్ధమైన మనస్సు ఉండాలంటే చరిత్ర, దాన్ని గురించిన జిజ్ఞాస మాత్రమే కాక మరొక దేశపు నాగరికత, చరిత్ర కూర్చిన పరిజ్ఞానం కూడా సంపాది. ప్రాంతీయ భావం తగ్గిపోయి సమసిపోయి విశాల దృక్పథం అలవడగాని ఈ రకంగా ఎదిగిన ప్రజ కావాలి. ప్రజామోదం పొందిన సామాన్య శైలి అంటే అలాంటి శైలి తటస్థపడగానే అదొక ప్రతిభాశాలి వాడిన భాష అని ఆశ్చర్యం ప్రకటించగా అది ఈ భాషలోని ప్రతిభని పూర్తిగా వ్యక్తం చేసింది అని అనగలగా అది బాగు. ఈనాడు వస్తు సముదాయాన్ని కూర్చిన భోగట్ట జ్ఞానంగా చలామణి జీవిత సమస్యను సాంకేతిక నిపుణుల ద్వారా పరిష్కారం చేసుకుంటున్నాం. అలాగే ఈ పరిస్థితుల్లో మరో రకం ప్రాంతీయ తత్వం ప్రబలుతుంది. ఇది కాలానికి కానీ స్థలానికి కానీ సంబంధించింది కాదు. ఇది ప్రచారంలోకి వస్తే అందరం కలిసి ఒక రకం ప్రాంతీయ తత్వం అమలు పరచటం జరుగుతుంది. ఈ ప్రమాదం తప్పాలని ఆదర్శ గ్రంథ లక్షణాలను గురించి మనం పట్టించుకో. తాను నిర్వచించిన సూత్రాలను బట్టి వర్జిల్ కవిని మహాకావ్యకర్తగా పేర్కొంటాడు. యులిసిస్ రాశాడు. మన పూర్వ కవులలో వాల్మీకిని మహాకవిగా ఎన్నుకోవచ్చు. ప్రథమంలో తాను రచించిన విమర్శలు, కావ్యాల పట్ల ఆధునిక సాహితీ కృషికి మార్గదర్శకుడిగా ఎంచబడిన ఒక దశలో ఎలియట్ చేసిన నిర్వచన కారణం అమితమైన ప్రచారం ఆయన్ని అంతవరకు మెచ్చుకుంటూ వచ్చిన వాళ్ళంతా పెదవి చప్పరించి అసంతృప్తి, విముఖత కనపరిచి సాహిత్యంలో నాది సంప్రదాయమైన మార్గం, రాజకీయంలో రాజపక్షావ అవలంబి, మతంలో రోమన్ క్యాథలిక్, ఇది నిర్వచనం. ఈ ఆదర్శం చాలామందికి నచ్చినట్లే. అందుకు కారణం లేకపోవడం మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రజలకి రాజు పట్ల, నియంతల పట్ల విశ్వాసం సడలి. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధితో పాటు మతం పట్ల విశ్వాసం తగ్గిపోయి సాంప్రదాయకమైన మహాకావ్య పాఠ్య గ్రంథాలైన ఆదర్శ గ్రంథాలు ఈ విలువల చుట్టూ అల్లబడి ఉండటం సాంప్రదాయ సాహిత్యం పట్ల గురి తప్పి సామాన్య మానవుడు ప్రధాన వ్యక్తి అయ్యా. గుంపు సంస్కృతి ప్రచారంలోకి వచ్చిన మాస్
విజ్ఞాన శాస్త్రం సాధించిన ఫలితాలు మానవులందరూ సమానంగా జాతి విచక్షణ లేకుండా ఒక సర్వమానవ సమాజం నెలకొల్పబడాలన్న నినాదాలు బయలుదేరి ఉటోపియా అంటారు. ఈ ప్రవాహంలో ఎలియట్ వెలిబుచ్చిన పద్ధతి ఎదురీతలాగా కనపడిందందరు. తన ఆదర్శాలని మార్గాల్ని విపులీకరించి సమర్థిస్తూ ఎలియట్ ఎన్నో రచనలు చేశారు. 1939లో క్రైస్తవ సమాజం గూర్చి ఒక అభిప్రాయం అన్న శీర్షిక ఇచ్చిన ఉపన్యాసాన్ని గ్రంథంగా వెలువరించారు. సంస్కృతి, సాహిత్యాలు, కళలు, నాగరికత, మతం ఈ ఒక పునాది మీద అవతరించిన మతం నిర్దేశించిన సూత్రాలు జీవిత విధానాన్ని, సంస్కృతి, నాగరికతను వెడగొట్టలే. అది మంచిది కూడా కాదు. మతం వెన్నక ఉన్న ఆవేదన, తృష్ణ, ఉద్రేకం కళలకి వెన్నెముక లాంటివి. ఈ ఆవేదన, ఉద్రేకం విస్మరించి స్వచ్ఛమైన కళని ఆరాధించాలనుకోవడం వేరు. ఇది ఎలియట్ ఈ గ్రంథంలో చెప్పాలనుకున్నాను. ఇదంతా పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ సమాజాన్ని గురించి చెప్పిన ఇతర దేశాల వాళ్ళు కూడా తమ మతాన్ని గురించి ఆలోచించుకోవటానికి అవకాశం కలగజేసి క్రైస్తవ సమాజం బదులు హిందూ సమాజ, బౌద్ధ సమాజం గురించి ఆలోచిస్తే ఈ సూత్రాలన్నీ ఎంతవరకు ఆయా మతావలంబులకు వర్తిస్తాయో అర్థము. మతాన్ని బుద్ధి బలంతో అంగీకరించి గౌరవించాలి, ఒక్క ఉద్రేకంతో అంగీకరిస్తే చాలు అన్నారు. నేను క్రైస్తవ మతావలంబకుణ్ణి అని చెప్పుకున్న వ్యక్తిని దండించక విడిచేసే సమాజాన్ని నెలకొల్పమని తృప్తిపడ్డా. అలాగే మనం నిజంగా పాటిస్తున్న జీవితపు విలువలు కూర్చిన పరిజ్ఞానం యొక్క స్వరూపాన్ని ఎదుర్కొనక దాచేస్తాం. ఇతర సమాజాలని ఆక్షేపిస్తూ మనకి వాళ్ళకి ఉన్న సన్నిహిత తత్వాన్ని మరుగుపరుస్తాం. ఈ పోలికలన్నీ గుర్తిస్తే ఇతరులు మనకంటే ఉన్నత దశలో ఉన్నారని అంగీకరించాల్సి వస్తుంది. నియంతృత్వాన్ని అధిక్షేపించడంలో వాళ్ళు చూపే శక్తి సామర్థ్యాల పట్ల గౌరవం కూడా ఉంది. మతభూయిష్టమైన సమాజం మాకు అక్కర్లేదంటే మనకి సిద్ధమయ్యేది నియంత ప్రజాస్వామ్యం. ఈ సామాజిక వ్యవస్థలో అందరూ ఒకేలాగా కనపడాలి, ప్రవర్తించాలి. వ్యక్తిగతమైన అవసరాలకు ఇందులో చోటు లేదు. చాకచక్యం పేరు ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన నీతి నియమాలు తలెత్తుతాయి. ప్రచారం ద్వారా అందరి భావాలు ఒకటం. పాలకులు నచ్చిన సిద్ధాంతాలు పురస్కరించుకొని కళ అనేది కొనసాగుతుంది. ఇది మాకొద్దు బాబూ అన్న వాళ్ళకి మతం నేర్పిన శిక్షణ, ఓరిమి, సమానతలే శరణ్యమవు. ప్రజాస్వామ్యంలో కళల భవిష్యత్తు గురించి ఎలియట్ ఇలా అంటారు. ఎలియట్ పాలకులు కళలో మంచి చెడులను విడదీసి పనికిరాని దాన్ని నిషేధించాలి అనను నేను. ఆ నిషేధం కంటే ప్రమాదకరమైన నిషేధం ఒకటి ఉందబ్బాయి. వ్యాపార దృష్ట్యా గుంపులు ప్రచారంలో తెచ్చే చౌకబారు కళ ఒక ప్రమాదకరమైన దిశ. గుంపులు చేసే ప్రచారం, మాస్ విధానాలు కళ అభివృద్ధికి ఆటంకాలు. ఆర్థిక స్థితి కళకి అంతరాయం. విద్యా విధానం మరొక అంతరాయం. బాధ్యత గుర్తెరింగిన కళా పోషకులు లేకపోవటం ఇంకొక అంతరం. తమ స్వంత కళలు క్షీణిస్తున్న ప్రతి ప్రాంతం వాళ్ళు తమ కళ ఉత్తమమైందని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చెయ్యటం జరుగు. మత ప్రచారంలో నిమగ్నులైన వాడు కళలను గురించి పట్టించుకో. ఆయా కళలలో కృషి చేస్తున్నవాడు మతం గురించి పట్టించుకో. ఈ రంగాల పట్ల నేను అభిరుచి కనపరచకపోతే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పాఠకు వీటిని గురించి పట్టించు. దీని ఫలితం ఏమవుతుంది? ఉత్తమ సాహిత్య పరుడి కృషిని ఏ కొద్ది మందో
తన ప్రాంతంలో వాళ్ళని మాత్రమే తెలుసుకొని చలామణి అవుతున్న రచయిత కృషి, విమర్శనా దృష్టి, అక్షరాస్యత లేని గుంపులు తెలుసుకుంటూ మతరచాలకు, యువకుల మతం పట్ల విశ్వాసం కుదిరేలాగా చేసుకోవాలి అనే ప్రయత్నాలు జరుపుతూ ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధకులు బయట పెట్టిన విషయాల పట్ల నాస్తికత్వం ప్రబలుతో ముఖ్యంగా యువకులు కనుక ఇలాంటి పరిశోధకుల రచనలలో మత ప్రాబల్యానికి దోహదమిచ్చే వాక్యాలు ఏమైనా ఉంటే వాటిని పైకి లాగి యువకులకు నచ్చజెప్పి ప్రమాణాలు చూపి మతాన్ని స్వీకరించేట్లు చెయ్యాలని మత ప్రచారకుల ఆ మధ్య జరిగిన ల్యాంబెత్ సమావేశం అలాంటి ప్రయత్నమే. వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికని పరామర్శిస్తూ ఎలియట్ ఒక సమీక్ష ప్రచురించి మత ప్రచారకులు గురైన సాధక బాధకాలు హాస్యంతో, చమత్కారంతో విపులీకరి కొత్తగా బయలుదేరుతున్న యువతరం వారిలో ఒక నూతన మానసిక వికాసం, సంచలనం బయలుదేరి అన్న నివేదికలో వాక్యంలో ఎలియట్ వ్యాఖ్యానం ఇప్పుడు చెప్తారు. మొత్తంగా ఒక తరం వారిలో సంచలనం బయలుదేరటం అసంభవం. అన్ని చోట్ల ఎప్పుడు ఆ విధమైన వివేకం ప్రకటించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. 2000 సంవత్సరాలుగా కొనసాగి సిద్ధించిన చర్చ ప్రాబల్యం వల్ల కొద్దిమంది చదువుకున్న వాళ్ళకి అక్కడక్కడ గౌరవం ఏర్పడింది అని ఉండొచ్చు. ఈ నివేదికలో తత్వం పట్ల అభిరుచి కలవాడు చాలా కొద్ది మందే ఉంటారు. మతం పట్ల నేటి యువకులకు నమ్మిక పెరగకపోయే, దాని పట్ల విముఖత పెరగలేదన్నది. వార్తాపత్రికల వాళ్ళు ప్రముఖుల అభిప్రాయాలు పురస్కరించుకొని మత ప్రాబల్యం పెరుగుతోంది అన్న నినాదాలు ప్రచురించటం గురించి ఎలియట్ ఏమంటాడు? మత ప్రాబల్యం పెరిగింది అంటంలో అర్థం లేదు. ఎందుకంటే అది క్షీణించడం అనేది ఎక్కడ ప్రపంచంలో జరగదు. మత ప్రాబల్యం తగ్గటం ఎవరికి కూడా మంచిది కాదు. అది మంచిదైతే ముద్రణాలయంలో చాలామందికి పని ఉండదు. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రజలలో వెదజల్లు మోక్ష ప్రయామోదం పొందిన రచయితలు, పాఠకులు దొరక కొదువైపులా తగ్గిపోదు. హక్స్లీ సోదరుడు, టైపు రైటర్లు చప్పుడు చెయ్యం. మతం లేకపోతే విసుగుతో మానవ జాతి నశిస్తుంది. కనుక తమ శాస్త్రాలలో పరిశోధన చేస్తూ అందులోని పరిజ్ఞానాన్ని పురస్కరించుకొని ఒక కొత్త తత్వాన్ని ప్రచారం చేస్తుంది. కొందరు ప్రసిద్ధ శాస్త్రజ్ఞుల కృషిని గురించి ఎలియట్ వ్యాఖ్యానం. ఇలాంటి తత్వాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళంతా ఇంగ్లీషు వాళ్ళే అని నా అనుమానం. ఐన్స్టీన్, ష్రాడింగర్, ఫ్లాస్క్ మొదలైన వారి నోటంతా కూడా ఇలాంటి అభిప్రాయాలు విన్నా. కానీ మమ్మల్ని ప్రశ్నలు అడిగింది సలివన్ అని వీరు సమర్థించుకోవాలి. మనందరిలో హెచ్జి వెల్సుకున్న లాంటి ప్రథమ పాపం ఉండదనుకుంటు ఒక ప్రత్యేకమైన శాఖలో మనం తెలుసుకున్న విజ్ఞాన సూత్రాలు ఆధారంగా అన్నిటికీ సమన్వయం కుదిరే ప్రమాణాలు వెదకటంలో మనకెంతో సంతోషం ఉంది. వ్యక్తిగతమైన తత్వాన్ని బహిర్గతం చెయ్యడం మనకి సర్వం. ఈ రంగంలో శాస్త్రజ్ఞుణ్ణి వదిలిపెడితే తన నిత్య వ్యవహారాలు తెలుసుకున్న అనుభవాలని తాత్విక సూత్రాలుగా స్వీకరించమంటాడు ఎలియట్. యువకులలో మతం నెలకొల్పాలంటే అంత సులువైన మార్గాలని ఎత్తి చూపాలని, అందులో అతి సులువై కఠినమైన వాటిని వదిలేయని
లాంబెత్ నివేదికలో పేర్కొన్న దాన్ని ఎలియట్ ఖండించారు. మతం కష్టమైందని, శిక్షణతో కూడుకున్నదని గ్రహించినప్పుడే యువకులకు దాని పట్ల అభిమానం, అభిమతం ఏర్పడుతున్నాయని నమ్మారు. మతం పట్ల విశ్వాసం కుదరనివాడు మతంలోని విశిష్టమైన అనుభూతి వదులుకోలేక మరొక కొత్త తత్వంలో ముడిపి తృప్తి చెందడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. అన్ని దేశం ప్రకృతిని ఆరాధించడం, కళోపాసన, సమాజ సేవ మొదలైనవి ఈ విధంగా అవతరించిన ఉద్యమాలు. సమాజ సేవని మానవతావాదం, హ్యూమనిజం అంటారు. ఈ వాదానికి చాలా పలుకుబడి ఉంది, ప్రచారం. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధితో దీనికి మరింత బలం వచ్చేసి మానవ సేవే మాధవ సేవ అన్న తత్వం అబద్ధం. 1940-45 మధ్య ప్రాంతంలో కొందరు యువకులులాగా నేను ఈ వాదాన్ని అంగీకరించి స్వీకరించిన వాడు. కానీ మానవతావాదం గురించి ఎలియట్ ఈ మాట చెప్పింది నేను కూడా స్వీకరించాను అన్నది బుచ్చిబాబని. ఈ ఎలియట్ వ్రాసిన 2 వ్యాసాలు చదివాక ఈ తత్వంలోని ప్రయోజనాన్ని గ్రహించినప్పటికీ మతానికి బదులుగా దీన్ని లేవనెత్తి తృప్తి పడడం ఆత్మవంచన అని అంగీకరించక తప్పల. మతాన్ని బదులుగా దీన్ని లేవనెత్తి తృప్తి పడటం ఆత్మవంచన అని బుచ్చిబాబంటూ. మానవతావాదాన్ని ప్రచారం తెచ్చిన ప్రముఖులలో ఎర్వింగ్ బేబిచ్, అలాగే ఫార్స్టర్ ముఖ్య. మతంలో నమ్మిక లేని వాళ్ళే మానవతావాదమే శరణమని వాడు నమ్మి కారణాలు చూపుతూ గ్రంథాలు పుంఖాలుగా ఇవి ఎంతవరకు సమంజసమైందో వివరిస్తూ ఎలియట్ వ్రాసిన 2 వ్యాసాలు ఉత్కృష్టమైనవి, అందరూ చదవతగిన. వాటిల్లో విశేషాలు ఇప్పుడు చెప్పట్లా నేను, దానికి మరెవరన్నా పూనుకో. మానవతావాదాన్ని గురించిన అభిప్రాయాలను సింహావలోకనం చేసి సూత్రాలుగా చివరలో పొందుపరిచాడు ఎలియట్. వాటిని మాత్రమే చెప్తాడు. 1. తాత్విక సూత్రాలని ప్రతిపాదించడం మానవతావాదం పనికిరాదు. సాధారణ సంస్కృతికి సంబంధించింది కనుక దీనికి తాత్విక సిద్ధాంతాలతో, పునాదులతో నిమిత్తం. లోక జ్ఞానంతో కానీ కారణాలతో కానీ దీనికేం పనిలేదు. దీని స్వరూపం ఫలానా అని ప్రస్ఫుటంగా నిర్వచించడానికి ఈ తత్వం దిగితే ఇది మరొక స్వరూపం తెచ్చు. 2. ఔదార్యం, సమానత, విశాల దృక్పథం వాటిని పెంపొందించి ఉన్మత్తుల బారి నుండి కాపాడు. 3. సంకుచ దృష్టి, మూర్ఖత్వం ఎంత అవసరమో విశాల దృక్పథం, ఔదార్యం కూడా అంతే అవసరం. 4. దీన్ని ఖండించడం దీని పనిక. సంస్కృతిని, అభిరుచిని ఆధారం చేసుకొని నచ్చ చెప్పడమే దాని. కొత్తదాన్ని సృష్టించదు, ఉన్నదాన్ని విమర్శిస్తుందంటే. రాజకీయ సామాజిక జీవితాన్ని, సిద్ధాంతాలు ఇది చాలా అవసరం. 5. తత్వాన్ని గురించి గట్టి సిద్ధాంతాలు ఏవి ప్రతిపాదించదు మానవతావాదం. ఈ మతం, ఈ తత్వం నాగరికమైనవా కావా అన్న ప్రశ్న అడగటం మట్టుకే దాని. తర్వాత 6. మానవతావాదంతో తృప్తిపడే వ్యక్తులు కొందరు, అలాంటి వాడు అవసరం. 7. పెడతోవలో పడుతున్న మనని అప్రమత్తతతో మెలగమంటుంది కానీ మతం బదులు నన్నే స్వీకరించమనదు. ఇది మానవతావాదం. కాబట్టి కొద్ది మందికి మాత్రమే ఈ వాదం ఉపయోగం. సాహిత్యేతర సమస్యని లోతుగా పరిశీలించి ఎలియట్ వ్రాసిన ప్రసిద్ధ గ్రంథం సంస్కృతిని గురించి చెప్పి, దీని పేరు నోట్స్ టువర్డ్స్ డెఫినిషన్ ఆఫ్ కల్చర్. సంస్కృతి అన్నదాని అర్థమేమి, సంస్కృతి స్వభావం ఎలాంటి,
ఏ సందర్భంలో వర్ధిల్లుతుంది, ఏ ఏ సమయాల్లో క్షీణిస్తుంది, దీని అభివృద్ధికి జరగాల్సిందేనా? ఈ ప్రశ్నలకు జరగాల్సిందేమి? ఈ ప్రశ్నలకు గూర్చి గాఢంగా ఆలోచించి అనేక దేశాల సంస్కృతులు మనసులో ఉంచుకొని విపులంగా చర్చించిన గ్రంథం. సంస్కృతి పట్ల తృష్ణ, అభిమానం గల వాళ్ళంతా చదవాల్సింది ఇది. అతి కఠినమైన గ్రంథం, అలాగే అంత సులువుగా అర్థం కాదు. లోతులకు దిగడంలో, కొత్త కోణాలు పరామర్శించడంలో, అస్పష్టమైన భావన రీతులతో నిండి మధ్యలో ఎరిగెత్తే నేను చెప్తున్నది నాకే అంతగా స్పష్టంగా లేదు అనటం కూడా జరిగింది. ఆయన చెప్పదలుచుకున్నదేమిటో తెలుసుకుందాము. 4-5 సార్లు శ్రద్ధగా చదివాక విషయం కొంత విశదమైంది. చాలామంది అనుకుంటున్న దాని ఈ కొత్త భావం వింతగా విరుద్ధంగా కనపడటం, నన్ను అది ఆకర్షించడం, దీన్ని గురించి ఆలోచించటం జరిగిందంటాడు బుచ్చిబాబు. ముందు ఎలియట్ గ్రంథంలోని కొన్ని భావాలు ఉదహరిస్తాయి. సంస్కృతులు 3: వ్యక్తికి సంబంధించింది, ఒక తెగకు సంబంధించింది, మొత్తంగా ఒక సమాజానికి సంబంధం. ఈ 3 రకాల సంస్కృతులు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయన్నది మొదటి. సత్ప్రవర్తన, మర్యాద, సంస్కృతి లక్షణాలుగా భావిస్తే ఒక తెగకి ప్రతినిధిగా ఉన్న ఒక ఉత్తమ పురుషుడు మన దృష్టిలో సంస్కారి అన్నమాట. విద్య, విజ్ఞాన సముపార్జన, సంస్కృతి లక్షణాలు అనుకుంటే సంస్కృతి గల వ్యక్తిగా పండితుణ్ణి ఎంపిక చేస్తాం. తాత్విక చింతన ముఖ్య లక్షణం అనుకుంటే మేధావని ఎన్నుకొని తాము లలిత కళ పట్ల అభిరుచి ప్రధాన లక్షణం అనుకుంటే కళాభిజ్ఞుణ్ణి ఎన్నుకుంటాం. ఇవన్నీ కలిసి ఒక ముద్దగా ఉండాలన్న సంగతి పట్టి దాన్ని బట్టి వీటిల్లో మిగతావి వదిలేసి ఏదో ఒక్క రంగంలో ప్రాముఖ్యం పొందినంత మాత్రం ఆ వ్యక్తిని సంస్కారిగా చెప్పలేవు. విద్య లేకుండా మంచి నడవడి అలవాట్లు రాణించు. మంచి నడవడి లేని విద్య డాంబికానికి దారి. ఎంత మేధావైనా మంచితనం లేకపోతే రాణించ. సత్ప్రవర్తనకి దారి తీయ. కళా పటిమ వేస్ట్. వీటిల్లో ఏ ఒక్కదాన్ని విడది. ఇదే సంస్కృతి. ఇది ఎలా అనో, ఏ ఒక్క వ్యక్తిని అన్నింటిలో ఆరితేరిన వాడై ఉంటాడని కూడా చెప్పదు. పరిపూర్ణమైన సంస్కారి ఉండటం అనేది మిథ్య. కాబట్టి సాహిత్యాన్ని, ఒకదాని కావలసిన మనస్తత్వాన్ని, సాహితీ పరికరాలను సమకూరుస్తాడు. సాహిత్యాన్ని పరామర్శిస్తూ జీవితాన్ని గురించి, మనుషులను గురించి అద్భుతమైన పరిశీలనా శక్తుని వ్యక్తం చేసే నిర్వచనాలు చేస్తాడు. అందులో ఇవి నాకు ఇష్టమైనవి కొన్ని ఉన్నాయంటున్నాడు. అతను జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. అలా ధ్వంసం చేసుకోవటం కూడా ఒక రకం వ్యాపారం. రచయితలో లేని లక్షణాలను ఎత్తి చూపడం, అతనిలో మంచి లక్షణాల పట్ల ఆదరణని పెంచడమే. 3. మంచి వసతి, దుస్తులు, తిండి సమకూరిన గుంపే. అలాగే 4. ఆధునిక యుగంలో మతం పట్ల సహనం చూపడమే సహింపరానిదిగా మారదు. ఏ మార్పు అయినా అంగీకరించేందరి దుస్థితి పడితే తప్ప సమాజంలో మార్పు తేవాలంటే అబద్ధాలతోనే నచ్చదు. పాలకులు ఏ నమ్మకాలని స్వీకరిస్తున్నారన్నది ముఖ్యంగా. ఏ నమ్మకాన్ని స్వీకరించాల్సి వచ్చిందని హ్యామ్లెట్ నాటకం ఎలియట్ చేసిన తీర్పునన్న కలవరమే. ఆ నాటకం గొప్ప కళాఖండం కాదంట. నాయకుడైన హ్యామ్లెట్ అంతరంగంలో ఉద్రేకాన్ని బహిర్గతం చేసిన అనువైన పరిస్థితి బాహ్య జగత్తులో లేకపోవటం, అతను కార్యదూరుడవటం, నాటకం వృధాగా కొనసాగించడం జరిగిందన్న. షేక్స్పియర్ అంతరంగంలో ఏదో పైకి చెప్పుకోలేని బాధ. ఆ బాధని లోకంలో చెప్పుకో
లొక్కంతో చెప్పుకునే ఉద్దేశం తగిన పాత్రగా హ్యామ్లెట్ ఎన్నుకున్నాడు. కానీ హ్యామ్లెట్ ఎదుర్కొన్న సంఘర్షణ సన్నివేశం షేక్స్పియర్లో ఉద్రేక బాధని వ్యక్తం చేయటానికి అనువైన పరిస్థితిని మించిన గొడవ ఉద్రేకం ఉండటం మూలం ఈ నాటకం కళానుగుణంగా కొనసాగక దెబ్బతిందన్న ఎలియట్ వాదాన్ని కొంతవరకు చివరికి మిగిలేది అనే నా నవలను చీకటి సమస్య అన్న అధ్యాయంలో ముచ్చటించి ఇది సాహిత్యానికి సంబంధించిన విషయమైన సాహిత్యం జీవితం రెండూ ఒక్కటేనని ఎలియట్ తత్వంలోని తపన నన్ను ఈ అధ్యాయానికి పురికొని సాహిత్యం ద్వారా విజ్ఞానాన్ని జ్ఞానాన్ని తెచ్చుకున్న విశ్వసాహితీవేత్త ఎలియట్ సాధించిన ఫలితాలు సింహావలోకనం చేస్తారు. రచయిత వ్యక్తిత్వం, అహం, ప్రత్యేకత ఇవి సాహిత్యానికి ముఖ్యం అనుకున్న వాదం ప్రచారంలోకి వస్తూ ఉంటే రచయిత తన అహాన్ని, వ్యక్తిత్వాన్ని త్యాగం చేసి ప్రత్యేకతను నజింపు చేసుకోగలిగినప్పుడే సాహిత్యం ఉత్తమ స్థాయికి చేరుతుంది అన్న అభిప్రాయాన్ని ఎలియట్ ప్రచారం చేసి మన దేశంలో ప్రాచీన కళాభిజ్ఞుడు ఈ సూత్రాన్ని పాటించినట్లు నాకు తోస్తుంది. అజంతా, ఎల్లోరా, అమరావతి కళాఖండాల సృష్టించిన కళాభిజ్ఞుడు చిత్రాలపై తమ పేర్లు వ్రాసుకున్నట్లు కానీ శిల్పాలపై తమ పేర్లు చెప్పుకున్నట్టు కానీ ఎక్కడా లేదు. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి వల్ల ప్రజలకు మతం పట్ల గురి తగ్గుతున్న రోజులు. మతం లేకుండా కళలు, సాహిత్యం, సంస్కృతి లేదు. ఏదో ఒక మతంలో ఒక ప్రాబల్యాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి తీరాలన్న భావం ప్రచారం చేసిన వాడు ఇలా. నేనెందుకు క్రైస్తవుణ్ణి కాదు అన్న విషయం బెర్ట్రాండ్ రసెల్ 1926లో దాని మీద ఉపన్యాసాలు ఇచ్చి అందుకు సమాధానంగా రసెల్ ఎందుకు క్రైస్తవుడు అని వ్యాసం రాశారు. మానసిక శాస్త్రం పెంపొంది ఫ్రాయిడ్ సిద్ధాంతాలు ప్రచారంలోకి రాగా చాలామంది విమర్శలు రచయిత జీవిత విశేషాలు బయటపెట్టి ఆ పరిశోధన ఫలితంగా బయటపడ్డ విషయాలు పురస్కరించుకొని అతని రచనలు పరామర్శించడం, విలువ కట్టడం జరుగుతున్న ఈరోజు కావ్యాన్ని అనుభవించడానికి కవి జీవితాలు ముఖ్యం కావని ధైర్యంగా చెప్పగలిగినవాడు ఎలియట్. షేక్స్పియర్ చాకలి పద్దు బయట పెట్టినంత మాత్రాన ఆయన లేర్ అనే నాటకంలో కొత్త వెలుగు చూశాడనుకోవడం వెర్రంటాడు ఎలియట్. కృత్రిమమైన ప్రపంచ సంస్కృతిని నెలకొల్పడం ఎవ్వరి తరం కాదు అంటాడు ఎలియట్. సాంఘిక, మత, రాజకీయ, తాత్విక రంగాలపై దాడులు చేసి గాయపడకూడదు సాహితీ విమర్శకుడు. సాంఘిక, మత, రాజకీయ, తాత్విక రంగాలపై దాడులు చేసి గాయపరచకూడదు ఎవరు సాహితీ విమర్శకుడు అని ఎలియట్ హెచ్చరిక. తన చుట్టూ గిర్లు గీసుకొని వాటి మధ్యనే మసలాడంటాడు. ప్రజాస్వామ్యంలో గుంపు సంస్కృతి పెరగడం జరుగుతుంది తప్ప అదే నిజమైన సంస్కృతి అనుకొని కళాభిజ్ఞ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోక సంప్రదాయబద్ధమైన తన ప్రతిభను విస్మరించి ప్రతి ఒక్కడు సాహితీ కృషి చేసినప్పుడే నాగరికత వర్ధిల్లు. గోథే గురించి ఇలా అంటాడు ఎలియట్. గొప్ప కవికున్న జ్ఞానం అతని రచనలో ఇమిడి దాన్ని గ్రహించడంలో మనం కూడా జ్ఞానులవుతాం. ఈ వాక్యాలు ఎలియట్ రచనకు పూర్తిగా వర్తిస్తాయని బుచ్చిబాబంట. 4 క్వార్టర్స్ కావ్యం ముగింపులో కొంత భాగం చనిపోయిన వారిలో వారితో మనం చనిపోతాం.
వారిలో మనము, వారితో పాటు మనం వారితో పుట్టాం. చరిత్ర లేని ప్రజ కాలాన్నుండి విముక్తి చెందం. కాలాతీతమైన అద్భుత క్షణాల సమీకరణమే చరిత్ర. నిరాడంబరులమై పరిపూర్ణంగా జీవిస్తే అన్నీ బాగుంటాయి. నిప్పు జ్వాలా కిరీటంగా అల్లుకొని నిప్పు గులాబీ ఒకటైన అగ్ని గులాబీ లాంటి జ్ఞాని టిఎస్ ఎలియట్ అని ఈ వ్యాసాన్ని ముగించాడు బిచ్చిబా. రేపు ఆల్డస్ హక్స్లీ అనే మరొక తత్వశాస్త్రజ్ఞుడు, ఆయన సైన్స్ తత్వం అని ఆయన గురించి తెలుసు.